మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు జిల్లా గుంటూరు నుంచి సంగడిగుంట 14 వార్డు నుంచి వచ్చామండి. మేము జగన్ గారు చేసిన పరిపాలన గురించి వారికి మద్దతుగా యుద్ధానికి సిద్ధంగా వచ్చామండి. బాగా ఉందండి, 100%. బాబు గారు అయితే నాకు 2.5 లక్షలు బాకీ ఉన్నారు. నేను డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగిస్తానని చెప్పారండి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని. మా అకౌంట్ నెంబర్ 4741924777. మేము 5 లక్షలు డ్వాక్రాలో రుణం తీసుకుంటే దానికి వడ్డీ 2 లక్షలు అండి. మొత్తం 5 లక్షలు బాకీ ఉన్నారు. మన పప్పు గారు సారీ లోకేష్ గారు చెప్తున్నారు ఏందో నిరుద్యోగి ఇస్తానను, వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అయ్యా లోకేష్ బాబు గారు 2014 నుంచి 19 వరకు మీరు హాయిగా నిద్రపోతున్నారా? అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఉద్యోగాలు విద్యార్థులు మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? నిరుద్యోగులు ఏం చేస్తున్నారు అనుకున్నారు అప్పుడు? ఇప్పుడు ఎలక్షన్ అనేసరికి మీకు గుర్తుకు వస్తున్నారు లోకేష్ గారు. పొత్తుల 1000 మంది వచ్చినా జగన్ సింగల్ వచ్చినా సింహం సింగల్గా వచ్చింది. ఎలకలు అందరికి ఉపయోగపడుతుంది. ఏమండి మీరు నాతో రండి, మాది సంగడిగుంట 14 వార్డు. వచ్చి మీరు ఒక 20 ఇల్లు మీరే వెళ్ళండి, మైకు తీసుకొని. ఏమ్మా నీకు చేయుత వస్తున్నాయా, పింఛన్ వస్తుందా లేదా? పిల్లలకి అమ్మఒడండి. మా పిల్లలు 2 చదువుతున్నారు. మా బాబు బీటెక్ చదువుతున్నాడు. జగన్ నేను పిల్లనేమో వేరే చోట పంపిద్దాం అనుకున్నా. బీటెక్లో ఫీజు ఆర్జేవిడి వస్తుందని నేను బీటెక్లో మా బాబుకి చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించాను. జగన్ దయ వల్ల నేను మా పిల్లడికి బీటెక్ చదివిస్తున్నాను. అట్లాంటి 2014 నుంచి 19 వరకు ఏమి ఇచ్చారండి? నెత్తి మీద పెట్టుకోమని చెప్పండి. మాకు అవసరం లేదండి. కడుపు నిన్న తిండి ఉంటే చాలు మేడం. కడుపు నిన్న తిండి పెట్టండి. మాకు ధనవంతులు అవసరం లేదు. కడుపు నిన్న బాగా చేస్తున్నారు. మా వాలంటీర్ పేరు నాగలక్ష్మి గారండి. వాళ్ళకి దండం పెట్టాలి. ఏ విషయం అయినా ఫోన్లో ముందర వాట్సాప్ పెట్టి, సార్ సత్తార్ గారు రేపు వస్తున్నామండి, ఈ జిరాక్స్లు ఇవ్వండి, మీ పిల్లడికి అమ్మఒడి వస్తుంది, పిల్లడికి ఆర్జేడీ చేయాలి, ఆసరా కావాలి. వాలంటీర్ మొత్తం గెలిపిస్తాం. మేము మా పిల్లోడికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్లో నెల సరికి వాళ్ళకి 1500 లంచాలు ఇచ్చి చెప్పకూడదులేండి. అలా కుక్కల్లాగా తిరిగేవాళ్ళు వాలంటీర్ వాళ్ళు. చెప్పంగానే మా క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే వాళ్ళు చేసిన వేలు మామూలుది కాదండి. మా పిల్లలు జగన్ దయ వల్ల చదువుకుంటున్నారండి. మా బాధ్యత అండి. మా అన్నయ్య గారు, మా ఫ్యామిలీలో మా హౌస్ గణేష్ గ్రామం, పెరంగపురం మండలం, గుంటూరు జిల్లా. ఇవాళ మీటింగ్ జగన్ అన్న చూద్దామని వచ్చా. ఎందుకంటే అభిమానం. నాకు చాలా మేలు జరిగింది. నాకే కాదు, అందరూ జరిగింది. 100లో 99 మంది జరిగింది మేలు. మాకు జరిగింది. నాకే కాదు, అందరూ జరిగింది. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000, మళ్ళీ ముసలి వాళ్ళకి వితంతు పెన్షన్ అని, వికలాంగులకి వితంతు పెన్షన్ అని ఎవరు వేస్తున్నారు? చంద్రబాబు పసుపు కుంకుమ దేనికన్నాడు? ముగ్గుల దగ్గర ఉండమాకండి అని. పసుపు కుంకుమ దేనికి ఇస్తారు అసలు? పసుపు కుంకుమ దేనికి ఇస్తారు? ముగ్గులు చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తారు పసుపు కుంకుమ. మొగుడు ఉన్న వాళ్ళకి ఇస్తారా పసుపు కుంకుమ? మీరు చెప్పండి, ఇస్తారా? ఎందుకండి 99%? ఏది అన్నీ జరిగినాయి. ఎవరు అన్నారు ఉపయోగం లేదని? అన్నీ పడుతున్నాయి. ఒక్కడు కూడా తీసేయటమే లేదు. అన్నీ ఉపయోగమే. ఎవరు ఏం చేశాడు? ఎవరు చేశాడు చెప్పు. పలానా చేశాడు చెప్పు. నాకు చెప్పు పలానా సౌరభోలు చేశాడని ఎవరు చెప్పారు? నా దగ్గర తీసురా, నేను చెబుతా వాళ్ళ సమాధానం. స్కూలు బ్రహ్మాండంగా ఉండే, ఎడ్యుకేషన్ అదే క్లాస్గా ఉండే. టీచింగ్ చేయకపోతే పిల్లలు ఎలా వెళ్తున్నారు స్కూల్కి? 100% ఇంతకుముందు ప్రభుత్వం చూసారు, ఇప్పుడు ఎవరు చూసారు. రెండింటికి మీకు ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఏది చంద్రబాబు వల్ల దేనికి ఉపయోగం లేదు ప్రజలకి. అంటే ఇప్పుడు చేస్తానంటున్నారు కదా. ఏంది ముందు చేశాడు, ఇప్పుడు చేయటానికి
ముందు ఏం చేశాడు ఇప్పుడు ఇది చేయడానికి చెప్పు అది అంటే ఇప్పుడు పేదవాళ్ళని నేను ధనికులు చేస్తానని చెప్పండి. ఎవరు ఇవన్నీ ఉత్తమ మాటలు అది ఓట్లు వేసుకుంటాం దెంగపోయి విదేశాల్లో పెడదామని అది ప్రజలు నమ్మి ఓట్లేసే పరిస్థితి లేదంట. లేదు లేదు మరి ఇప్పుడు షర్మిల గారు వస్తున్నారు కదన్నా, ఎవరు ఇవన్నీ ఫ్రాడు మళ్ళీ వచ్చే జగనే జగన్ గారు గెలిపిస్తారంటారా? పక్కాగా. ఓకే బ్రో, థాంక్స్. ఇక్కడ తిరంగపురం కాలేజ్ నుంచి ఎందుకు వచ్చారు? జగన్ గారిని చూద్దాం నుంచి. అంటే చూస్తూనే ఉంటారు కదా రెగ్యులర్గా అంటే చూడడం వేరు, లైవ్ చూడడం వేరు కదా. మాకు చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి అంతా హెల్ప్ చేశారు ఆయన. ఓకే. మా కుటుంబంలో ప్రతిదీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అది అతను ఏదైతే చెప్పాడో నవరత్నాల పథకం మాకు ప్రతిదీ అందుతుంది. నెల నెలకి వాలంటీర్స్ పింఛన్ తెచ్చి ఇస్తున్నాడు. మాకు ఏదైనా విద్యా ఏదైనా పడ్డాకన్నా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా వాలంటీర్ బాగా పనిచేస్తున్నారు. ఓకే. సో ఇబ్బంది మీరు ఏం చదువుతున్నారు? మేము బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది? వస్తుంది, డైలీ వస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది? ఎవరి ఇయర్ వస్తుంది మేడం. ఏమైనా కటింగ్స్ అయ్యి కటింగ్స్ ఏం లేవు మేడం. ఏం లేవు. ప్రతి ఒక్కరు వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. సో వాటి వల్ల మీకు అసలు యూజ్ ఉందా? ఉంది కదా. అంటే జగన్ గారు పథకాలు అయితే ప్రవేశపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే కాలేజీలో కంపల్సరీ కట్టాలి ఫీజు రియంబర్స్మెంట్. మరి జగన్ గారు వేస్తేనే కదా, అన్నయ్య గారు వేస్తేనే కదా మేము కట్టాలి. బర్డెన్ అనేది తగ్గుతుంది కదా. తగ్గుతుంది మేడం. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటే? ఉందండి, 90% ఉందండి. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా బాగుందండి. ఎందుకంటే నెల ఇంటికి తెచ్చిస్తున్నారు పింఛన్ అని. ఓకే. ఏదైనా పథకాలు పడితే చెప్తున్నారు ఇది పడిందండి మీకు అప్లై చేసుకోండి. సచివాలయం రేకు మరి వాళ్ళ అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి? మా అమౌంట్ ఏం లేదండి, మా దగ్గర ఏం ఛార్జ్ చేయలేదు. బానే ఉందంట. బాగానే ఉంది. మరి ఈసారి వస్తారంటారా? పక్కా వస్తారండి. జై జగన్, కంపల్సరీగా జై జగన్. ఓకే, థ్యాంక్ యూ.